18 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ఆర్సీబీ ఐపీఎల్ కప్ కొట్టింది. బీయింగ్ అ ముంబై ఇండియన్స్ ఫ్యాన్ మై సెల్ఫ్, ఐ డెస్పరేట్లీ వాంటెడ్ ఆర్సీబీ టు విన్ ద టైటిల్ దిస్ ఇయర్. కానీ విరాట్ కోహ్లీ కప్పు కొట్టాడనే ఆనందాన్ని ఎక్కువసేపు లేకుండా చేశారు. బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విక్టరీ పరేడ్ లో స్టాంపేడ్ వల్ల 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మిసాప్ లో ఆర్సీబీ మేనేజ్మెంట్ ని బ్లేమ్ చేయాలా, ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన డిఎన్ఏ ఎంటర్టైనర్స్ వాళ్ళని బ్లేమ్ చేయాలా, పోలీస్ వ్యవస్థను అనాలా, లేదంటే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అనాలా, పొలిటికల్ లీడర్స్ బాధ్యత తీసుకోవాలా, లేకపోతే ఇన్ జనరల్ పబ్లిక్ దే తప్పనుకోవాలా? ఇలాంటి ఓవర్ క్రౌడెడ్ ఈవెంట్స్ లో ఏదో ఒక తప్పు జరిగి పదే ప్రజల తాలూకా ప్రాణాలు పోతుంటే మనం ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నాం? ఈ ఇష్యూలో నేను పబ్లిక్ సైడే తీసుకుని మాట్లాడతాను. ఎందుకంటే ఇవాళ క్రికెట్ కి సంబంధించి ఒక సెలబ్రేషన్ ఈవెంట్ జరిగినప్పుడు, ఒక సినిమాకి సంబంధించిన ఈవెంట్ జరిగినప్పుడు, లేదంటే ఒక రిలీజియస్ పిలిగ్రమేజ్ ఉన్నప్పుడు జనాల తాలూకా ఎమోషన్స్ హై ఉంటాయి. మనం ఎంత కాదనుకున్నా సరే సిచ్యువేషన్ కేయాటిక్ గానే ఉంటది. అండ్ అలానే నేను పబ్లిక్ ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండరనో లేదంటే ఇంపల్సివ్ గా బిహేవ్ చేయరనో చెప్పట్లేదు. అది ఎక్స్పెక్టెడే. మన దగ్గర కాదు, ఇవాళ ఈ సో కాల్డ్ సివిలైజ్డ్ సొసైటీస్ అన్నిట్లో కూడా ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు జనాలు పిచ్చెక్కిపోతానే ఉంటారు. సో ఇవన్నీ కన్సిడరేషన్ లో ఉంచుకునే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు కావాల్సిన ప్రికాషన్స్ ఎవరైనా సరే తీసుకోవాల్సిందే. ఒకవేళ మేనేజ్ చేయలేమంటే ఈవెంట్ క్యాన్సిల్ చేయాలి. కానీ మన ఆర్సీబీ ఈవెంట్ విషయానికి వచ్చేసరికి 5 o'clock కి విక్టరీ పరేడ్ ఉందని 3:15 కి ఆర్సీబీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి అనౌన్స్ చేశారు. అంటే కరెక్ట్ గా 2 గంటల ముందు. ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ప్రీమెచ్యూర్ అరేంజ్మెంట్స్ తో, అంటే కనీసం సేఫ్టీ ప్రికాషన్స్ లేవు, ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎమర్జెన్సీ ర్యాపిడ్ రెస్పాన్స్ టీం లేదు, మెడికల్ టీం లేదు, సరైన ట్రాఫిక్ మేనేజ్మెంట్ లేదు, అన్నిటికన్నా ముఖ్యంగా ఎంట్రీ మేనేజ్మెంట్ కూడా లేదు. ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కోసం ఈ ఈవెంట్ ని చేసుకోమని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. సో అంత ఇగ్నోరెంట్ గా, అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఇన్వాల్వ్ అయిన అన్ని పార్టీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి అపశృతి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకా చండాలమైన విషయం ఏంటంటే, కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్దిరామయ్య గారు మాట్లాడుతూ కుంభమేళాలో జరిగిన స్టాంపేడ్ తాలూకా రెఫరెన్స్ తీసుకొచ్చారు. అక్కడ తప్పు జరిగితే అది ఎగ్జాంపుల్ గా తీసుకొని అలాంటివి మన దగ్గర జరగకుండా చూసుకోవాల్సింది పోయి, అక్కడ జరిగింది ఇక్కడే జరిగితే తప్పేంటనే విధంగా సిగ్గు లేకుండా నాయకులు జస్టిఫై చేసుకుంటూ మాట్లాడితే మనం ఇంకేం మాట్లాడతాం? వాళ్ళకి ప్రజల తాలూకా ప్రాణాల మీద నిజంగా ఎటువంటి కన్సర్న్ కూడా ఉండదు. అందుకే ఆర్సీబీ మేనేజ్మెంట్ నుంచి ఈ నాయకుల దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా కల్పిట్స్ అని అనుకుంటాను నేను. పోలీస్ వ్యవస్థ మేము హ్యాండిల్ చేయలేమన్నా కూడా ఈవెంట్ ఆర్గనైజ్ చేయించారు. ఇలాంటి ఇన్సిడెంట్ పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు జరిగితే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసింది. ఆ రోజు కూడా పోలీసులు వద్దన్నా అల్లు అర్జున్ గారు థియేటర్ దాకా వచ్చారని కదా వాళ్ళ వాదన. అప్పుడు రేవంత్ రెడ్డి గారిని వెనకేసుకొచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ కి, మిగతా కాంగ్రెస్ నాయకులకి, ఇవాళ ఈ ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయిన అందరినీ సీఎం సిద్దిరామయ్య గారితో సహా లోపల వేయమని డిమాండ్ చేసే దమ్ముందా? అండ్ ఇన్ జనరల్ గా పబ్లిక్ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇలాంటి ఈవెంట్స్ మీరు అటెండ్ అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఇలాంటి ఓవర్ క్రౌడెడ్ ఈవెంట్స్ లో చిన్న పిల్లల్ని దయచేసి తీసుకురాకండి. తెచ్చి వాళ్ళ లైఫ్ ని కూడా రిస్క్ లో పెట్టకండి.